పాపాన్ని లోకం నుంచి తొలగించినప్పుడు ఈ లోకం ఎలా ఉంటుందో ఊహాతీతం, వర్ణాతీతం. సింహాసనాసీనుడైన క్రీస్తును మనోవీధిలో చిత్రించుకుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. అప్పుడు ఆఫ్రికాలోని సహారా ఎడారి సారవంతమవుతుంది. మానవత క్రొత్త రకాల పంటలు పండిస్తుంది. ఇప్పుడు నిస్సారమైన ఊసర క్షేత్రాలు సారవంతములవుతాయి. సంవత్సరానికి 12 కాపులు కాస్తాయి. మానవుడిలోని అమర్త్య భావనలు ఈడేరుతాయి. ఆ రోజున మానవుడిలో ఉన్న తృష్ణ ధార్మికత కోసం, నీతి కోసం మాత్రమే. ఈ యుగం విషాదానికి పెట్టిన పేరు. ఈ రోజుల్లో మనకెంతో విశ్వాసం కావాలి. భవిష్యత్తును గురించిన ఆశాభావం, నిరీక్షణ అలవడాలి. లేకపోతే ఆధునిక మానవుడి గతి ఘోరం. అతడు మందులు మాకులు సేవించి మద్యపు కైపులో ఉపశాంతిని వెతకాల్సి వస్తుంది. దేవదూతల సేవను అంగీకరించటమా, తిరస్కరించటమా, ఇది మనిషి ముందు తేల్చుకోవాలి. యేసును వెంబడించడానికి తీర్మానం చేసుకున్నావంటే పరలోకపు దేవదూతల రక్షక సేవను అంగీకరించావన్న మాటే. యేసు రెండవ రాకడ సమయంలో కోరుకోవడానికి 2 మార్గాలేమీ ఉండబోవు. ఇప్పుడు ఆలస్యం చేస్తే అప్పుడు ఆశాభంగానికి గురి కావాల్సి వస్తుంది. అప్పుడు దేవదూతల పరిచర్యా భాగ్యం కోల్పోయినందుకు ఏడవాల్సి వస్తుంది. ఆలసిస్తే ఆశాభంగం తప్పదు. శాశ్వత జీవంలోకి ప్రవేశించడానికి రక్షణ వాగ్దానం ఇదిగో ఇప్పుడే నీ ముందుంచబడింది. ఇంతకు నమ్ముతావా, నమ్మవా, నిర్ణయం తీసుకో అంటూ బిల్లీ గ్రహం గారు తన గ్రంథంలో రాస్తున్న మాటలు చూడండి. ఈ లోకంలో శత్రువును జయించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన దేవదూతల పరిచర్యను మనం పొందుకోవాలి. ఎందుకంటే రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి సేవ చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కదా వీరు, పరిచారకులు వీరు. ఆ సహాయాన్ని మనం పొందుకోలేని నాడు మన విశ్వాస జీవితంలో మనం నష్టపోతుంటాం. ఎందుకు అంటే సాతాను ఎప్పుడు దాడి చేస్తూనే ఉన్నాడు. మరి ఆ దాడిని ఎదిరించలేకపోయినా కనీసం అడ్డుకోవాలి కదా. శత్రువు నిన్ను కొడుతున్నప్పుడు నువ్వు అతను కొట్టలేకపోయినా దెబ్బ నీకు తగలకుండా కాచుకోవాలి కదా. అందుకే యుద్ధంలోకి వెళ్ళే సైనికునికి కత్తితో పాటు డాలు కూడా ఇస్తారు. ఎందుకంటే కత్తితో శత్రువుని అంతమొందించడానికి, డాలుతో అతడు నిన్ను నాశనం చేయడానికి వస్తున్నప్పుడు ఆ ఖడ్గ దెబ్బలను భరించటానికి, తప్పించుకోవడానికి, నీకు తగలకుండా అడ్డు పెట్టడానికి. అలాగే మన జీవితాల్లో కూడా సైతానీయ శోధనలో నుంచి మనం తప్పించుకోవడానికి, విజయం సాధించడానికి ఈ లోకంలో మనకి అదృశ్య శక్తి సమూహాలుగా దేవుని చేత ఇవ్వబడిన వారి దేవదూతలని మనం మర్చిపోకూడదు. అయితే ప్రియమైన వారలారా, ఈ దేవదూతల పరిచర్య చాలా ఘనమైనది, గొప్పది. దానియేలు గారు లాంటి మహాభక్తి పరునికి కూడా ఈ లోకంలో మనోదుఖం, వేదన కలుగుతున్నాయి. ఎందుని బట్టి అంటే తన జీవితాన్ని బట్టి కాదు, కానీ తన ప్రజల భవిష్యత్తును బట్టి, తరువాత తరాల్లో ఏం జరుగుతుందో అన్న ఆలోచనను బట్టి. అలాంటప్పుడు ఆయన కూడా ఎంతో మనోవ్యధకు గురైనప్పుడు దేవుడు తన దూతల ద్వారా ఆయనను ఆదరించిన సందర్భాలు మనం చూస్తున్నాం. భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో మాటలను, ఎన్నో దర్శనాలను ఆయన వివరించారు. ఆయనకు కూడా దేవదూతల సహాయం అందింది. బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని మాటలు మరల మనం ఈరోజు కూడా ఆలోచించగలిగితే, దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో కూడా ఆయనకి దర్శనాలు కలుగుతాయి. రాజుకు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనముగాక మరి ఒక దర్శనం కలిగింది. మొదట బెల్షస్సరు పరిపాలనలో మొదటి సంవత్సరాన దానియేలు గారికి దర్శనం కలిగింది. అది నిన్న మనం పరిశీలించాం. ఈరోజు చూస్తే చూడండి, 3వ సంవత్సరంలో దర్శనం కలిగిందట. ఆ దర్శనంలో ఆయన
ఏలామును ప్రదేశ సంబంధమైన సూచనను పట్టణపు నగరంలో ఉన్నాడైనా అప్పుడు కలిగింది. ఇది ఓలై నది ప్రక్కన ఉన్నట్టు దర్శనం కలిగింది. కనులెత్తి చూసేసరికి ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలుచుంది. ఒక పొట్టేలు, దానికి 2 కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు ఎత్తైనవి, కానీ ఒకటి రెండో దానికంటే ఎత్తుగా ఉంది. ఎత్తుగలది వెనక మొలిచింది, తక్కువలో ఉన్నదేమో ముందు మొలిచింది. ఇక అది చూడండి, దాని కొమ్ములతో పశ్చిమంగా, ఉత్తరంగా, దక్షిణంగా పొడుస్తుందట. ఇలా జరగగా దానిని ఎదిరించుటకైనా, అది పట్టకుండా తప్పించుకున్నట్టుకైనా ఏ జంతువుకైనా శక్తి లేదు. అది దానికి ఇష్టమైనట్టుగా జరిగించు బలం చూపుచూ వచ్చింది. అయితే ఈ సంగతి ఇంకా ఆలోచిస్తుండగానే ఒక మేకపోతు పడమటి దిక్కు నుండి వచ్చింది. కాళ్ళు అసలు నేల మీద మోపట్లేదు. అంటే అర్థం ఏంటంటే ఆగట్లేదు ఎక్కడ కూడా. కాళ్ళు నిలబడదని అంటుంటారు పెద్దలు మనల్ని. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఇంకా అలా పరుగులెడుతూనే ఉంటావా అన్నట్టు. కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరుగులెత్తాను. దాని 2 కన్నుల మధ్య ప్రసిద్ధమైన కొమ్ముంది. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపానికి వచ్చి భయంకరమైన కోపంతో, బలంతో దాని మీదకి ఢీకొని వచ్చింది. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలను కలుసుకుని మిక్కిలి రౌద్రం గలదే దాని మీదకి వచ్చి ఆ పొట్టేలను గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టింది. ఆ పొట్టేలు దాన్ని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దాని నేలను పడదేసి తొక్కుతుంది. పొట్టేలు గర్వం అణచివేయబడింది. మేకపోతులు చేతిలో ఓడిపోయింది, కాళ్ళతో త్రొక్కుతుంది. దాని బలంను అణిచి ఆ పొట్టేలను తప్పించుట ఎవరి చేత కాలేదు ఆ మేకపోతు చేతిలో నుంచి. ఆ మేకపోతు అత్యధికంగా బలం చూపుచూ వచ్చింది. అది బహుగా పుష్టినందగా దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది. దానికి విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధ కొమ్ములు ఆకాశం 4 దిక్కుల 4 విరిగినాయట. ఆ కొమ్ముల్లో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచిందట మరలా. అది దక్షిణంగా, తూర్పుగా, ఆనందదేశపు దిక్కుగా అత్యధికంగా బలిసిందట. ఆకాశ సైన్యం అంటున్నంతగా పెరిగి నక్షత్రాల్లో కొన్నిటిని పడేసింది. కాళ్ళ క్రింద అనగదొరుకుచుంది ఆ నక్షత్రాలను. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకుని అనుదిన బల్యర్పణం నిలిపివేసి ఆయన ఆలయమును పడత్రోసింది. దేవునికి విరోధంగా దాన్ని హెచ్చించుకుంటుంది, ఆలయాన్ని పడద్రోసింది. అతిక్రమం జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకే ఒక సేన అతనికి ఇయ్యబడింది. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించు అభివృద్ధి పొందాడు. అప్పుడు పరిశుద్ధుల్లో ఒకడు మాట్లాడగా నేను విన్నాను. చూడండి, ఇదంతా ఏంటిది అసలు? ఆ నది ప్రక్కన ఒక పొట్టేలు ఉండడం ఏంటి, 2 కొమ్ములు ఉండడం ఏంటి, 3 దిక్కులు పొడవడం ఏంటి, 4వ దిక్కు నుంచి మేకపోతు రావడం ఏంటి, దాని కన్నుల మధ్య రావడం ఏంటి కొమ్ము, ఆ మేకపోతు ఆ పొట్టేలతో యుద్ధం చేయడం ఏంటి, ఆ పొట్టేలు 2 కొమ్ములు ఇరిగిపోవడం ఏంటి, ఆ పొట్టేలను గెలవడం ఏంటి, కాళ్ళతో త్రొక్కటం ఏంటి, మరలా ఈ మేకపోతుకున్న కొమ్ముల్లో ఒకటి ఇరిగిపోవడం, ఒక దాంట్లో చిన్న కొమ్ము ఒకటి మొలవడం, అది మరలా దక్షిణంగా, తూర్పుగా, ఆనందదేశం దిక్కుగా అత్యధికంగా బలవటం. ఆ కొమ్ము ఆకాశ సైన్యాన్ని, అది అంటుకున్నట్టుగా పెరిగి నక్షత్రాల్లో కొన్నిటిని కింద పడేసి తొక్కటం. ఆకాశ సైన్యం యొక్క అధిపతి ఆయనకి విరోధంగా ఈ కొమ్ము దాన్ని హెచ్చించుకోవటం. ఇక అతిక్రమం జరిగినందు చేత, అంటే అనుదిన బలి నిలిపివేసి ఆలయాన్ని పడద్రోయటం, ఇలా అతిక్రమం జరిగినందున ఆ బలి నిలుపు చేయటికి ఒక సేన
అతనికి ఇవ్వబడ్డం, ఇదంతా కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పుడు చూడండి 13వ వచనంలో, అప్పుడు పరిశుద్ధుల్లో ఒకడు మాట్లాడగా వింటిని. చూసారా, ఈ దర్శనాల తర్వాత దానియేలు గారికి దేవదూతల ద్వారా వివరం కూడా వచ్చేదన్నమాట. ఆ దేవదూత మాట్లాడుతున్నారు, పరిశుద్ధుల్లో ఒకడు మాట్లాడగా విన్నాను. ఏమని? ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరొక పరిశుద్ధుడు మాట్లాడుతున్నాడు. ఏమనగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, దానియేలు గారు వింటున్నాడు. ఇప్పుడు అనుదిన బలిని గూర్చి అతిక్రమము జరిగినందున, ఇదంతా ఎందుకంటే డైలీ ఇచ్చే బలి అర్పణ ఉంది కదా దేవుని సన్నిధిలో దేవునికి, అందులో జరిగిందట అతిక్రమం. సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనం నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు, ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగుననియు మాట్లాడుకున్నది. అందుకతడు 2300 దినాల మట్టుకే అన్నాడు ఆయన. అప్పుడు ఆలయ పవిత్రతను గురించిన తీర్పు తీర్చబడునని చెప్పాడు. ఇదంతా వింటున్నాడు దానియేలు గారు. ఇక ఈ ఆలయం పడద్రోయబడుతుంది, ఎందుకంటే అతిక్రమం జరిగిందని చెప్పుకుంటున్నారు. ఎన్ని దినాలంటే 2300 దినాల మట్టుకే ఒక నాశనకరమైన హేయ వస్తువు ఒకటి ఈ మందిరంలోనికి తేబడుతుంది. ఇవన్నీ తెలుసుకుంటున్నారు దానియేలు గారు. అయినా ఆయనకి పరిపూర్ణంగా అవగాహన కాలేదు. ఇది 15వ వచనం చూస్తుంటే తెలుస్తుంది మనకది. దానియేలు, నేను ఈ దర్శనమును చూచి తిని దాన్ని తెలుసుకొనదగిన వివేకం పొందాలని ఉన్నాను. దర్శనాన్ని చూచాడు, దేవదూతలు మాట్లాడుకోవడం విన్నాడు, కానీ ఆయనకి ఏమీ తెలియపరచబడలేదు. అప్పుడు వివేకం పొందాలని ఉన్నాడు. మనుషుని రూపం గల ఒకడు నా ఎదుట నిలుచున్నాడు. అంటే దానియేలు నేను దర్శనం చూచి తిని దాన్ని తెలుసుకున్న దగ్గర వివేకం పొందాలని ఉన్నాడంటే ఎక్కడైనా కూర్చుని ఉన్నాడా? కాదు, ప్రార్థనలో పోరాడుతున్నాడు. దేవా, ఏంటి దర్శనము? ఆ పరిశుద్ధులు ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు నాయన అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మనుష్యుని రూపము గల ఒకడు ఆయన ఎదుటికి వచ్చేసాడు. అంతటా ఓలై నదీ తీరంలో మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరం వింటిని. ఈ లోపల ఆ దేవదూతలో ఒకడు మాట్లాడుతున్నాడు. ఎవరితో అంటే నా దగ్గరకు వచ్చిన దేవదూతతో. ఎందుకు నా దగ్గరికి ఎవరు వచ్చారంటే గాబ్రియేల్ అనే దేవదూత వచ్చారు. మరి ఆ దేవదూత ఈ గాబ్రియేల్ గారితో ఏం మాట్లాడుతున్నాడో చూస్తే, అది గాబ్రియేలు, ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయము. ఏం అర్థం కానట్టుంది పాపం ఈయనకి. నువ్వు వెళ్ళట్టున్నావు కదా, అక్కడ ఉన్నావు కదా ఆయన దగ్గర, ఇతనికి తెలియజేయమని చెప్పాను. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటు నాకు వచ్చాను. అతడు రాగానే నేను మహాభయం ఉంది, సాష్టాంగపడ్డాను. ఎవరికి? గాబ్రియేలును దేవదూతకి. అతడు, నరపుత్రుడా, ఈ దర్శనం అంత్యకాలం గూర్చిందని తెలుసుకో. మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అంత్యకాలాన్ని గూర్చింది. నీ కాలం తర్వాత జరగబోతుంది, ఇది ప్రస్తుత కాలానికి గురించి కాదు అంటూ అంత్యకాలం గూర్చి నది అని నువ్వు తెలుసుకో అని చెప్తున్నారన్నమాట. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనే నేలను సాష్టాంగపడితిని కనుక అతడు నన్ను పట్టుకుని లేవనెత్తి నిలబెట్టాడు. మరి అతడు, ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలైనగా అది నిర్ణయించిన అంత్యకాలంను గూర్చింది. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలుందే, అదేంటనుకుంటున్నావు? ఏంటో చెప్పండి, నేను నాకు అర్థం కావట్లేదు. అంటే మాదీయుల యొక్కయు పారసికుల యొక్క రాజులను సూచిస్తుందట ఆ పొట్టేలు. మరి బొచ్చుగల మేకపోతు, అది గ్రీకు సామ్రాజ్యపు రాజు, గ్రేకీయుల రాజు. దాని 2 కన్నుల మధ్య ఉన్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా, 4 రాజులు
ఆ సామ్రాజ్యంలో ఆ జనుల నుండి పుట్టుదురు. కానీ వారు అతనుకున్న బలము గలవారుగా ఉండరు. మొదటి రాజు కంటే శక్తివంతులు కారు. వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి అతిక్రమణలు సంపూర్తి ఎగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడును ఎండు ఉపాయం తెలుసుకుని ఒక రాజు పుడతాడు. వీడితోనే చాలా డేంజరు. వీడే అక్కడ చెప్పబడిన 10వ వచనంలో చెప్పబడిన ఆకాశ సైన్యం అంటున్నంతగా పెరిగి నక్షత్రంలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అనగదొక్కేవాడని రాయబడిందే. వీడి గురించి చెప్పబడుతున్నాడు. క్రూర ముఖము గలవాడుగా యుక్తి గలవాడు నయుండి ఉపాయం తెలుసుకుని ఒక రాజు పుడతాడు. అతడు గెలుస్తాడు, కానీ తన స్వబలం వలన గెలవడు. వాడు బలాన్ని ఉపయోగించడు. ఆశ్చర్యంగా శత్రువులను నాశనం చేయటం ఎందు అభివృద్ధి పొందుతాడు. ఇష్టమైనట్టుగా జరిగిస్తూ ఇక చివరికి బలవంతులను కూడా నాశనం చేసి వస్తాడు వీడు. బలవంతులు అంటే ఎవరు అనగా పరిశుద్ధ జనము. వారి నక్షత్రాలతో పోల్చబడ్డారు 10వ వచనంలో. పరిశుద్ధ జనము నశింపచేయును. మరియు అతడు ఉపాయం కలిగిన వాడై మోసం చేసి తనకు లాభం తెచ్చుకొనును. అతడు అతిశయపడి తను హెచ్చించుకొనును. క్షేమంగా ఉన్న కాలముందు అనేకులను సంహరిస్తూ ఉంటాడు. అతడు రాజాది రాజుతో యుద్ధం చేయను కానీ కడపట అతని బలము దైవాధీనం వలన కొట్టివేయబడుతుంది. దేవునితో యుద్ధానికి తలబడతాడు కానీ కొంతకాలానికి అతడు కొట్టివేయబడతాడు. ఆ దినంలో గురించిన దర్శనం వివరించి ఉన్నాను. అది వాస్తవము. అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనం వెల్లడి చేయమనను. ఈ దర్శనం కలుగా దానియేలు నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడిని ఇంటిని పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయించి వచ్చి తిని ఈ దర్శనంను గూర్చి విస్మయం గలవాడనైతిని కానీ దాని సంగతి తెలుపగలవాడు ఎవడు లేకపోయాను అంటున్నాడు. కొన్నాళ్ళు వ్యాధి వచ్చేసిందట ఈ దర్శనం తర్వాత ఆయనకి. అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును అన్నాడు గాబ్రియేల్ గారు. ఈ దర్శనాన్ని ఎక్కడ చెప్పకు నువ్వు షరతు విధించారు దానియేలు గారికి. కానీ నిజానికి అది తెలియబడిన తర్వాత ఇంకా దాని గురించి పరిపూర్ణమైన సంగతి తెలుసుకోవాలని అపేక్ష ఎక్కువైపోయింది దానియేలు గారికి. కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడైపోయాడు. తర్వాత కుదుటపడ్డాడు. రాజు కొరకు ఆయన చేయాల్సిన పని చేయటం మొదలుపెట్టాడు. అంటే చూడండి, దానియేలు గారి కొరకు కావివి. ఒక తల్లి ప్రసవ వేదన పడుతూ బిడ్డను కంటుంది. ఆ ప్రసవ వేదన తల్లి కొరకు కాదు, బిడ్డ కొరకు. అలాగే దానియేలు గారు ఈ దర్శనాల విషయంలో చాలా వేదన చెందుతున్నాడు. ఆ వేదన ఆయన కొరకు కాదు, తరువాత ప్రజల మధ్య జరగబోయే పరిస్థితుల కొరకు. దేవుడు తన భక్తులకు వివరాన్ని తెలియజేస్తున్నారు. ఇన్నిట్లో ఒక మాట మన జీవితాలకి అవసరమైంది, ప్రస్తుత నెరవేర్పులో కూడా ఉందని చెప్పొచ్చు. ఏంటంటే, క్రూరమైన ఒక రాజు వస్తాడు. అతడు చాలా మోసకారి. తన బలాలను ఉపయోగించుకోడు గెలవడానికి. మోసం చేత గెలుస్తుంటాడు. ఇష్టమైనట్టుగా జరిగించు బలవంతులు అనగా పరిశుద్ధ జనమును నశింపచేస్తుంటాడు. పరిశుద్ధ జనాన్ని నాశనం చేస్తూ ఉంటాడన్నమాట. ఇదే అసలు సమస్య. ఏమండి, ఈ ప్రపంచాలు నాశనం అయిపోతాయి తెలుసా అంటే ఎవరితోన్నా మాట్లాడితే అందరూ అంటారు తెలుసు, ఎప్పటికైనా ఈ సృష్టి అంతా కూడా నాశనానికి వెళ్ళిపోతుందని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారంటారు. మనం బైబిల్లో కూడా చదివి ఈ మాట చెబితే వాళ్ళకంత పట్టదు. మాకు తెలుసు అంటారు. మరి నాశనం అయిపోతుందని తెలిసినా మరి ఏమీ ఆలోచన చేస్తున్నారంటే ఏమున్నదో ఆలోచన భవిష్యత్తు గురించి. అయితే నాశనమైపోతున్న ఈ సృష్టిలో నుంచి నూతన సృష్టిగా మార్పు చెంది మరో లోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు క్రైస్తవులు. వారు బ్రతుకుతున్న ఈ లోకం మీద కాక తాము చేరబోయే మరొక లోకం మీద దృష్టి నిలిపి అవసరమైతే ఈ బ్రతుకును ఈ లోకంలో ఫనంగా పెట్టి ఆ లోకంలో బ్రతకడానికి గాను అర్హతను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
వారు బలవంతులు. ఎందుకు బలవంతులు? ఈ లోకాధికారి బలం నుంచి విడుదల పొందినవారు, ఈ లోకాధికారిని జయించడానికి గాను నిర్ణయింపబడినవారు. అయితే ఈ రాజు అలాంటి వారిని నాశనం చేయడం మొదలు పెడుతున్నాడు. అయితే ఈ నాశనం వలన వాళ్ళకు వచ్చే ఆధ్యాత్మికమైన నష్టమేమీ లేదు, కానీ ఈ లోకంలో పరిశుద్ధులుగా బ్రతుకుతున్న వారు లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు కూడా మరణించారు. వారు మరణించిన తర్వాత అంతవరకు ఎవరికైతే కాపుదలగా ఉన్నారో వారి మరణాలు కూడా సంభవించినాయి. చూడండి, ఇంటికి ప్రహారీ గోడ ఏ విధంగా ఉపయోగపడుతుందో భక్తిపరులు ఈ ప్రపంచానికి అలా ఉపయోగపడుతుంటారు. ప్రహారీ గోడ పటిష్టంగా ఉన్నంతసేపు ఇంటిలోనికి ఎవరు చొరబడగలరు? అలాగే భక్తిపరులు పటిష్టంగా ఉన్నంతసేపు ఈ లోకం కూడా ప్రమాదాలను చిక్కుకోదు. అందుకని దేవుడు భక్తిపరులైన వారిని కూడా కొందరిని ఈ లోకం నుంచి తీసుకెళ్ళిపోవడానికి ఇష్టపడతాడు ఆయన. హానోకు గారి కాలంలో భక్తిహీనత ఉంది, కానీ హానోకు గారు దేవునితో నడుస్తుంటే దేవుడు అతను తీసుకెళ్ళిపోయారు. ఏలియా గారిని తీసుకెళ్ళిపోయేటప్పటికి యెజబెల్ ఆగడాలను ఆగినవా? లేవు. ఆయన భక్తిపరులను తీసుకెళ్ళిపోతున్నారన్నమాట. అంటే భక్తిపరులను తీసుకెళ్ళిపోవడానికి గాను ఈ దుష్టుడు ఈ లోకంలో వారి మీద ఒక విధమైన విజయం, అంటే వారు భక్తిని విడిచిపెట్టని కారణం చేత శ్రమలకు గురిచేసి మరణానికి పంపించటం, తద్వారా ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. అలాంటి పరిశుద్ధ జనుల నాశనం అనేది సంభవిస్తుంది. ఇప్పుడు మనం కూడా దేవుని నమ్మి పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారమే. మనకు దేవదూతల సహాయం ఉంటుంది, ఎందుకంటే మన పని ఇంకా పూర్తి కాలేదు కనుక. ఆ తర్వాత దేవదూతలు కూడా మన చుట్టూ చేరి మన ఆత్మ కోసం ఎదురు చూస్తుంటారు, ఎందుకంటే మన పని పూర్తయింది కనుక. ఇక అక్కడి నుంచి మరణించి మనం వెళ్ళిపోతాం. ఈ లోకంలో మన శత్రువు వాడిని జయిస్తున్నప్పుడు బాధపడతాడు, వాడిని మనం జయిస్తున్నప్పుడు వాడు నొచ్చుకుంటాడు. తర్వాత వాడు మనల్ని జయించేటప్పుడు పాపంలో పడేయడానికి చూస్తున్నప్పుడు మనం ఒప్పుకోక రక్తాన్ని చిందించి లోకాన్ని విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే భక్తుల చరిత్రలు చూస్తుంటే యేసుక్రీస్తుని గురించి ప్రకటించను, ఇంకెప్పుడు ఆయన నమ్మను, మీరు చెప్పినట్టుగా వింటాను అంటే చాలు నిన్ను ఈ బంధకాల నుంచి విడిపిస్తామని రాజులు, చక్రవర్తులు, అధికారులు చెబుతున్న మాటలకు శిరస్సు వంచక మరణానికైనా వెళ్ళిపోతాం, కానీ నీవన్న మాటకు ఒప్పుకోమని చెప్పి తమ దేహాలను అప్పగించారు వాళ్ళు. అప్పుడు ఏమైంది? ఆ రాజుల చేతుల్లో చచ్చిపోయారు, మరణించారు. మరణించి ఈ లోకంలో దుష్టత్వం చేత జయించబడ్డారు, కానీ పరలోకంలో దుష్టత్వాన్ని జయించి వారు దేవుని కొరకు నిలిచి ఉన్నారు. ఈ లోకపు పరిస్థితులు, ఈ లోకపు ప్రమాదాలు, వీటిని చూస్తున్నావా? నీ భక్తి పరిపూర్ణం కానంతసేపు దేవదూతల చేత నువ్వు రక్షించబడుతూనే ఉంటావు. కానీ ఒక సమయం వస్తుంది, ఆ రోజు ప్రమాదం వచ్చినా రాకపోయినా, నిన్ను ఎవరైనా హతసాక్షిగా చంపినా చంపకపోయినా, నీ అంతటా నీవుగానైనా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన దినం ఒకటి ఉంది. ఆ క్షణం స్వల్పకాలిక ఆనందాన్ని అపవాది అనుభవిస్తాడు. ఇంతమందిని మండిస్తున్నవాడు వెళ్ళిపోతున్నాడట, ఈరోజు చాలా సంతోషం అనుకుంటాడు. అది వాడి దృష్టిలో ఒక చిన్న విజయం అది. కానీ అంతకంటే మెరుగైన ఉన్నతమైన లోకానికి మనం చేరతాం. అది శాశ్వతము నిలిచే ఆనందం పరిమైన వల్ల. దానియేలు గారికి చేయబడుచున్న ఈ దర్శనాల వెనక నేటి పరిశుద్ధుల యొక్క భవిష్యత్తు కూడా దాగుంది. నేనుగా, మీరుగా, మనమంతా కూడా దేవుని నమ్మిన వారిగా ఉన్నాం. ఈరోజు మనకున్న ప్రమాదం ఏంటంటే, ఒక దుష్టరాజు, ఎవడు? ఒక దుష్టరాజు మనల్ని పాపమనే చెరలో బంధించడానికి మనతో యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. అయితే ఈ కడవరి కాలమందు
వాడి యొక్క అధికారానికి మనం ఒప్పుకోకపోతే గనక అవసరమైతే మరణించాల్సి వస్తుంది. ఒప్పుకుంటే పాపం చేసిన వారిగా పవిత్రతను కోల్పోయి ఈ లోకంలో బ్రతుకుతాం. ఒప్పుకొనకపోతేనే ప్రమాదం. ఒప్పుకోకపోతే నువ్వు పరలోకానికి వెళతావు, కానీ నీ బ్రతుకు అధ్వానంగా ఉంటుంది, మరణించాల్సిన పరిస్థితి వస్తుంది. అది తేల్చుకో. నీకు నిత్యత్వం కావాలో ఈ లోకపు జీవితమే కావాలో అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నారు. నిత్యత్వమే కావాలి ప్రభువా, నన్ను సంపూర్ణంగా మార్చి నీ లోకానికి చేర్చుకునేది నీ నా ప్రార్థన అయితే, ఆ సంపూర్ణతలోనికి మనం వచ్చేంత వరకు కూడా మన చుట్టూ ఆయన దేవదూతలను కంచిగా ఉంచుతారు. భక్తిలో పరిపూర్ణత సాధించి ఈ లోకంలో విశ్వాస విషయంలో విజయం సాధించి పరలోకానికి వెళ్ళిపోవడానికి దేవుడు ద్వారాలు తెరుస్తారు. ఈ లోకంలో బ్రతుకుతున్నాం కానీ మనం ఈ లోక సంబంధులం కాదు కదా. ఉన్నంతకాలం ఏవో ఈ లోకాశల్లో పడిపోకుండా జాగ్రత్త పడగలిగితే నీకు ఒక మహత్తరమైన జీవితం ఉందని ఎప్పటి నుంచి నువ్వు ఆనందపడగలుగుతావు. ఆనందం చాలా అద్భుతంగా, ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎందరో వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తమ యవ్వన కాలంలో దేవుని కొరకు యథార్థంగా బ్రతికి అనేకులకు మార్గదర్శకులైన తర్వాత వారు మరణించే పరిస్థితి చూచిన వారికి ఆశ్చర్యం కలిగించారు వాళ్ళు. అలాంటి ఒక స్త్రీ గొప్ప పరిచర్య చేసి ఇక మరణశయ్య మీదకి వచ్చినప్పుడు ఆమెను బట్టి దేవుని కొరకు తమను తాము అప్పగించుకున్న అనేక మంది మిషనరీ సిస్టర్స్, స్త్రీలు ఆమె చుట్టూ చేరి తమ ఆత్మీయ తల్లి ఇక వెళ్ళిపోతుంది అంటూ ఆమె చుట్టూ చేరిన తర్వాత ఆమె చనిపోయేటప్పుడు వారందరినీ చూస్తూ మాట్లాడలేని పరిస్థితుల్లో మౌనంగా చిరునవ్వు నవ్వుతూ తానేదో గొప్ప విజయాన్ని ఇప్పుడే సాధించినట్టుగా, మీ అందరికీ దక్కని మహద్భాగ్యం తనకు దక్కిపోయినట్టుగా అన్నట్టుగా ఆమె విజయానందపు ఒక నెమ్మది కలిగిన కనుదృష్టిని కలిగి ఉందట. ఆ మరణశయ్య మీద ఉండి, పండు వృద్ధాప్యంలో మరణశయ్య మీద ఉండి, కన్నులు ఏమీ కానరాక చుట్టూ ఉన్నవారిని సరిగా చూస్తేనే కానీ పోల్చుకోలేని ఆ తల్లి మరి ఇంకెవరిని చూస్తుందో ఏమో చిరుమందహాసంతో ఆమె నవ్వుతూ ఉందట మరణించడానికి ముందు. ఇదా చుట్టూ చేరిన ఆమె ఆత్మీయ బిడలందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిందట. ఏంటి ఆమె చనిపోతుందని తెలీదా అంటే పక్కనున్న ఆమె అందట అసలు ఈరోజు నేను చచ్చిపోతున్నానన్న విషయం రాత్రి ఏమి నాకు చెప్పింది అన్నదట. నేను రేపు చనిపోబోతున్నాను, నన్ను సిద్ధం చేయండి, నాకు అదిగో ఆ బట్టలు ఇవ్వండి, అవన్నీ అడిగి మరి సిద్ధపడిందట. ఇప్పుడు ఆమె ఉన్న సమయానికి ఆమె బలహీనరాలు అయిపోయింది, ఇక ఎవరితోనూ మాట్లాడలేని స్థితికి జారిపోయింది. ఆమెని వారందరూ కళ్ళ ముందు పెట్టుకుని బాధపడడానికి వచ్చిన వారు ఆమెను చూస్తుంటే బాధ కలగట్లేదు ఎవరికి, ఏడుపు రావట్లేదు ఎవరికి. కానీ చూడండి, మన గృహాల్లో దేవుడిని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైనా చచ్చిపోతే మనంతగా ఎవరు ఏడరేమో అనిపిస్తుంటుంది. ఏడ్ చేస్తాం, ఆదరణ సభ అంటాం, ఓదార్పు సభ అంటాం, మంచివే కాదంటలేదు, కనీసం కొంతమందైనా వాక్యం వింటారు ఆ రోజు. కాకపోతే చూడండి, మన గుండెలో నిజమైన దుఃఖం ఉంటుంది వాళ్ళని కోల్పోయామని. కానీ అన్ని వందల మందికి మార్గాన్ని చూపిన తల్లి వెళ్ళిపోతుంటే వాళ్ళందరూ దుఃఖించడానికి వచ్చిన ఆమె పరిస్థితిని చూచి ఈమె ఏదో పొందుకుంటుంది, ఈమెకేదో కనబడుతుంది అంటూ ఆమె చూసి ఆనందంతో నిండిపోయారట. సంతోషం వెల్లివిరిసిందట. మా ఆత్మీయ తల్లి మరణం మాకు కొంచెమైనా దుఃఖం కలగజేయలేదు అన్నారు వాళ్ళు. ఎందుకు అని అడిగితే ఆమె మరణించేటప్పుడు అంత ఆనందంగా ఉంది కనుక అంటున్నారు వాళ్ళు. ఇప్పుడట ఆమె చనిపోయిన తర్వాత భౌతిక కాయాన్ని సమాధి చేయడానికి తీసుకెళ్ళేటప్పుడట ఆవిక లేదు, మట్టిలో పెట్టబడుతుంది అన్న ఆలోచనతో కాక ఆమెను ఎక్కడికో సాగనంపుతున్నట్టుగా అనుకున్నారట.
చాలాసార్లు ఆ ఆత్మీయ తల్లిని అనేక చోట్లకి అనేక చోట్ల ఉన్న అనేక మంది బిడ్డల్ని బలపరచడానికి వీరు కొంతమంది వారున్న వసతి గృహాల నుంచి వచ్చి ఆమె ట్రైన్ ఎక్కిస్తూ ఆమె బట్టల బ్యాగ్ను ఆమె చేతికి అందిస్తూ చేతులు ఊపుతూ త్వరగా వచ్చేయండి అమ్మా అనేవారట. ఇప్పుడు కూడా తీయబడిన ఆ గోతులో ఆ సమాధి పెట్టి చేతులు ఊపడం మర్చిపోలేదట వీళ్ళు. చేతులు ఊపుతూ ఈసారి త్వరగా వచ్చేయండి అమ్మా కాదు, అమ్మ మేము కూడా త్వరగానే వచ్చేస్తామంటున్నారట. ఇదెక్కడ నిరీక్షణ? మరణించిన వాడిని చూస్తే మనం కానీ పోతామా అని భయపడే దినాలు ఇవి. కానీ ఆ తల్లిని చూస్తే అనిపిస్తుందట, మేము త్వరగానే వచ్చేస్తాం పరుగును ముగించుకుని అంటున్నారట. ఒక క్రైస్తవుడు జ్ఞానాన్ని నేర్పుతాడు. ఆ తల్లి వారందరికీ మార్గదర్శకురాలుగా ఉంది. మరి మన జీవితాల్లో మనం ఎలాంటి ఆదరణ కలిగి ఉన్నాం? మనం ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నాం? మనకు అందుతుందా దేవదూతల సహాయం? మనం పరిశుద్ధత విషయంలో పోరాడుతున్నామా? నా మట్టుకు నా కొరకు మీరు ప్రార్థన చేయండి. నా ఆత్మీయ జీవితంలోనికి తొంగి చూస్తుంటే ఒక శత్రువు ఎల్లప్పుడూ అక్కడ కనబడుతూనే ఉంటున్నాడు. నాకు బ్రతికినంతకాలం ఉంటాడన్న విషయం తర్వాత అర్థమైంది. నాకు ఎల్లప్పుడూ యుద్ధం చేస్తూ నా ఆత్మీయ జీవితాన్ని పతనం చేయాలని, నా సమయాన్ని హరించాలని, దేవునితో మంచి సంబంధం లేకుండానే నా దినాలన్నీ గడపాలని, దేవుని కొరకు ఎలాంటి విజయ పరంపరకు సంబంధించిన కార్యాలు ఏవి చేయకుండా ఆటంకపరచడానికి నియమించబడ్డవాడుగా దేవుడు నాకు తెలియజేశారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనమందరము కూడా మన ఆత్మీయ జీవితాలను తొంగి చూచి మనం చేయాల్సిన పని, మనం జీవించాల్సిన విధానం, మనకు రావాల్సిన శ్రమలు, వాటిలో మనకు అందుతున్న దేవదూతల సహాయం, వీటన్నిటిని కనుక మనం దృష్టించగలిగితే ఎప్పటికంటే మన భక్తి మెరుగవుతుంది. దేవునికి ఇష్టమైన రీతిగా జీవించగలుగుతాం. అట్టి కృపాభాగ్యం మీరంతా పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.